సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. చూడండి, ఇక్కడ సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ గారడీ వాని చేతుల నుంచి దేవుడు వారిని విడిపించాడో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరి దేవుని వాక్యము చేత బలపడి రక్షణ పొంది మారు మనస్సు పొందడం ద్వారా మరి ఈ సంగతి మరి పేతురు యోహానులు మరి వారు అక్కడికి పంపబడ్డారు. ఇక్కడ చూడండి 15 నుండి చదువుమా. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రం పొంది ఉండిరి. హల్లెలూయా. బాప్తిజం మాత్రము పొంది ఉండిరి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని చిత్తంలోనికి మనం వెళ్ళాలంటే, నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి అంటే మనం చేయవలసింది ఇంకొకటి ఉంది. ఏంటంటే, మనం బాప్తిజం మాత్రమే మనం తీసుకున్నాం కదా, అందుకే ఇంకా పాపాన్ని విడిచిపెట్టలే. బాప్తిజం మాత్రమే మనం తీసుకున్నాం, అందుకనే మన జీవితం మారలే. బాప్తిజం మాత్రమే మనం తీసుకున్నాం కాబట్టి ఎవరు ఏది చెప్పినా మనం నమ్ముతాం కదా. ఎవరు ఎటువైపు తీసుకొని వెళ్తే అటువైపు వెళ్ళిపోతాం. ఒక స్థిరమైన మార్గం మనకు లేదు, ఒక స్థిరమైన ఆలోచన మనకు లేదు. దేవుని చిత్తము మనకు ఉన్నప్పటికీ గ్రహించలేకపోతున్నాం. దేవుడు చెప్తాడు, అమ్మా వద్దమ్మా. ఇంకో సైడ్ నువ్వు సాతం చెప్తాడు, లేదు చేయండి. దేవుని చిత్తమో వద్దు, నీకేది కావాలి అది జరగాలి, అది ఏదైనా సరే నీకు నచ్చింది జరగాలి. కాబట్టి దేవుని చిత్తం వద్దు అని ఉంది. కాబట్టి ఇక్కడ నీకు ఏది నువ్వు ఫాలో అవుతావు, నీకు నచ్చింది నువ్వు ఫాలో అవుతావు. జాగ్రత్త. మనకు నచ్చిన మార్గంలో మనం వెళ్ళడం అనేది అది మన ఏర్పాటు. అది అన్నిసార్లు దేవుని చిత్తము ఉండదు. మనకు నచ్చిన మార్గంలో కొన్నిసార్లు సాతానుడు మనం మోసం చేయొచ్చు. దేవుని చిత్తం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన లైఫ్లో చాలా చాలా సక్సెస్ని మనం చూస్తాం. చూడండి, ఇక్కడ వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేశారు. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిజం మాత్రము పొంది ఉండిరి. మరి నిజంగా ఈ మాట కనుక మనం ఆలోచన చేస్తే మన పరిస్థితి ఏంటి? మనం కూడా అంతే కదా. మన ప్రార్థనకి ఇప్పుడు అంత గొప్ప శక్తి ఉందా? మనం సంతోషంగా ఉన్నావు అంటే దానికి కారణం ఏంటంటే దేవుని చిత్తములో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. అయితే దేవుని చిత్తం ఏంటి అంటే వారు దేవుని ఆత్మచేత నింపబడాల. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మచేత నింపబడాల. నేను సంఘం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. ఏ ఒక్కరు కూడా కదా దురాత్మ చేత లేదా ఈ గారడి సీమోను చేతిలో పడకుండా మరి దేవుడు వారిని సరైన మార్గంలో నడిపించాలని. మరి అభిషేకించబడేటప్పుడు చాలా మటుకు మనం చూస్తాము వారు దేవుని ఆత్మచేత నింపబడతా ఉంటారు. ఎందుకంటే వారిలో ఆశ, విశ్వాసం బలపడినప్పుడు వారు దేవుని అడుగుతూ ఉన్నారు, దేవుడు వారిని అభిషేకిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు కూడా అనేకులు అభిషేకించబడుతున్నారు. అమ్మ కంటిన్యూ చేయండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడేనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి. చూడండి, సీమోను ఏం చేశాడు? ఇప్పటికీ ఆయన మారు మనసు పొంది
బాప్తిజం తీసుకున్నాడు. కానీ ఇక్కడ ఏం చూస్తున్నాడు? వారిలో ఒక అభిషేకాన్ని చూస్తూ ఉన్నాడు. అది నాకు కావాలా. ఈ డబ్బులకు అభిషేకం వస్తుందా? అమ్మా, నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తావు, బ్రదర్ మీ దగ్గర ఉన్న అభిషేకం నాకు కావాలా, నేను 1,00,000 రూపాయలు ఇస్తా, లేకపోతే 1,00,00,000 రూపాయలు ఇస్తా, నాకు ఇస్తానని అడిగితే నేను ఇవ్వగలనా? కింద వచనాలు చదువుతాం ఒకసారి. నేను ఎవరి మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను. ఎవరు? సీమోను. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. చాలండి. ఇక్కడ ఈయన బాప్తిజం తీసుకున్నాడు కానీ పూర్తిగా మారు మనసు పొందలే. అంటే అక్కడ వాళ్ళ కొరకు మారు మనసు పొందాడు కానీ హృదయపూర్వకంగా పొందలే. అతనిలో గర్వం ఉంది. ఎలాంటి గర్వం అంటే డబ్బుతో ఏమైనా కొనొచ్చు. కానీ ఏ గర్వం అయితే అతనిలో ఉన్నదో మరి ఆ గర్వము దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు డబ్బుతో కొందాం అనుకున్నావు కదా, అది దేవుని చిత్తం కాదు, నువ్వు కొనలేవు. అది దేవుడు ఉచితంగా ఇస్తాడు కదా. దేవుడు నీకు ఫ్రీగానే ఇస్తాడు, డబ్బు అవసరం లేదు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలా, నీ మనస్సును దేవునికి ఇవ్వాలా, విశ్వాసంగా ఉండాలా, నమ్మకంగా ఉండాలా దేవుని దగ్గర, యథార్థమైన జీవితాన్ని జీవించాలి. యథార్థమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించే వ్యక్తిగా ఉండాల. మన జీవితంలో చాలా ఉంటాయి, అవన్నీ విడిచిపెట్టాలా. పాపం ఉంటుంది, మనలో చాలా విషయాలు దాగి ఉంటాయి. వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గర మనం అడిగితే గనక ఆయన నీకేమిస్తాడు? దేవుని ఆత్మను నీ పైన కుమ్మరిస్తాడు. హల్లెలూయా.